ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 5.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తులకు వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో కూడా చర్చించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో కొండగట్టు అభివృద్ధి పనులకు 35.19 కోట్లు మంజూరుకు టీటీడీ అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు కొండగట్టులో.